నాయకులు అనేవాళ్ళు అంట నిచ్చెన లాంటి వాళ్ళు అంట. అంటే అవసరమైతే జనాలు ఏం చేస్తారు, భుజాల మీద మోస్తారు లేదా కింద పడేసి తొక్కుతారు. అంటే వాళ్ళకి అవసరం అనుకుంటే చక్కగా భుజాల మీద ఎత్తుకునే జైలు కొడతారు, లేదనుకుంటే ఒకవేళ కింద పడేసి తొక్కుతారు. అంటే వాళ్ళు దేనికైనా వారు ఏమై ఉండాలి, సమర్థులై ఉండాలి. ప్రజల చేత పొగడబట్టడానికైనా సమర్థులే. ఒకవేళ కింద పడి తొక్కుతున్నా వాళ్ళు ఏమై ఉండాలంటే సమర్థులై ఉండాలి అన్నదే వాస్తవం. కనుక ఈ సౌల్లో కనిపిస్తున్న ఆధిక్యతలు ఇవి దేవుని బిడ్డలుగా. అందుకే దేవుడు పౌలు గారితో మాట చెప్తాడు, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి. సౌల్లో ఉన్న దీనత్వం, సౌల్లో ఉన్న దైవ భయం సౌలుని ఏం చేసిందంటే రాజుగా దేవుడు హెచ్చించాడు. ఆమేన్. మన జీవితంలో కూడా దేవునికి మనం భయపడితే, దేవుని సన్నిధిని మనం గౌరవిస్తే, దైవజనులకు మనం విధేయత చూపితే దేవుడు అలాంటి వారిని హెచ్చిస్తాడు అన్నదే ఈ సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకున్న అనుభవాలు. మన జీవితంలో కూడా సౌలులాగా తగ్గించుకుంటే హెచ్చించబడతాం, దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు నాయనా తండ్రికి విధేయుడుగా కనిపిస్తున్నాడు. రెండవ దైవజనుడైన సమూయేలుకి విధేయుడుగా కనిపిస్తున్నాడు. దేవునికి విధేయుడుగా కనిపించాడు. రాజు అయినాక ప్రజలు రాకపోయినా, కానుకలు తేకపోయినా, తనను అవమానపరిచినా, హేళన చేసినా ఎవరిని పట్టించుకోకుండా నాయనా చెవిటివాడైనట్టేనే నాయనా తన్ను తాను సముదాయించుకొని నాయన నిలబడ్డాడు. నాయన మా జీవితంలో కూడా నాయన సౌలులాగా తగ్గించుకునే తత్వం మాకు కావాలి, లోబడే మనసు కావాలి, దైవ భయముతో కూడిన మనసు మాకు కావాలి. దైవ ఆజ్ఞలను నెరవేర్చువారిగా మమ్మల్ని చేయండి. మీ కట్టడలను మీ విధులను గైకొను వారిగా మమ్మల్ని సిద్ధపరచమని. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టిస్తాను అని చెప్పారు. కనుక అలాగా మీ మాటలంటే భయభక్తులు తండ్రి, నీ మందిరం అంటే భయభక్తులు, నీ పరిచర్య అంటే భయభక్తులు, దీనత్వం కలిగిన మనసు, విధేయత కలిగిన మనసు, వినయము కలిగిన మనసు మాకు నేర్పించు నాయన. లోబడే మాకు కావాలి, విధేయత కలిగిన మనసు కావాలి, ప్రార్థనా మనసు ఉండాలి. మీరే దర్శించండి, దీవించండి, సిద్ధపరిచి మహిం పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.